నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. చంద్రప్రభ ఈమె బెంగుళూరు నివాసి. ఈమె అబ్రాడ్ వెళ్దాము అనుకుని ఒక ట్రావెల్ కంపెనీకి వెళ్ళి తన పాస్‌పోర్టు, డబ్బులు ఇచ్చింది. పలానా కంట్రీకి వెళ్తాను, నాకు వీసాలు ఇప్పియండి అంటే డబ్బులు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు మోసం చేసి వీసాలు ఇప్పియకపోతే తన పాస్‌పోర్ట్ తనకి ఇయ్యండి అంటే కూడా ఇవ్వకపోతే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్‌లో కంప్లెయింట్ ఫైల్ చేసింది. నా పాస్‌పోర్ట్ తీసుకున్నారు, రిటర్న్ అడిగితే ఇవ్వట్లేదు, డబ్బులు కూడా ఇవ్వట్లేదు, మోసం చేశారు. ఇట్లా నా పాస్‌పోర్ట్ నాకు ఇప్పించేటట్టు ఆదేశాలు ఇవ్వండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న సదరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను ఆదేశం ఇచ్చింది. తన పాస్‌పోర్ట్ ఇచ్చేయండి, కాస్ట్ కూడా ఇంపోజ్ చేసి ఆమె దగ్గర తీసుకున్న డబ్బులు కూడా రిటర్న్ చేయండి అని చెప్పి ఈ విధంగా తీర్పిచ్చింది. ఒకవేళ ఇదే సివిల్ కోర్టులో అయితే సంవత్సరాల తరబడి అయ్యేది అనే ఎంతో వాపోయింది ఆవిడ. కన్జ్యూమర్ కోర్ట్ కాబట్టి అతి త్వరగా కోర్ట్ ఫీజు లేకుండా అడ్వకేట్‌ని పెట్టుకోకుండా త్వరగా తీర్పు వచ్చింది. తన పాస్‌పోర్ట్ తనకి వచ్చేసింది, డబ్బులేమీ ఖర్చు కాకుండా అని చాలా సంతోషపడింది. ప్రభుత్వాలు కూడా ఇట్లా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్‌కి ఇటువంటి పవర్స్ ఇచ్చి న్యాయం చేస్తున్నాయి అని.